కింగ్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంచీలో విరాట్ కోహ్లీ వేలాది అభిమానులతో మారుమ్రోగిన స్టేడియం. కోహ్లీ 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 అంటూ అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం ఎక్కడ చూసినా ఇవే అరుపులు వినిపించాయి. To see Virat Kohli on the park after 12 long years. పుష్కర కాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు. డొమెస్టిక్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉచితంగా అనుమతించగా ఆ ఆరాధ్య క్రికెటర్ ఆటను వీక్షించేందుకు జైట్లీ స్టేడియంకి ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలివచ్చారు. ఢిల్లీ రైల్వేస్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో కోహ్లీ ఆటను చూసేందుకు సుమారు 10,000 మంది అభిమానులు వస్తారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ DCCA అంచనా వేసిన ఆ సంఖ్య 16,000 దాటినట్లుగా సమాచారం. గౌతమ్ గంభీర్ స్టాండ్ 6,000 సిట్టింగ్ సామర్థ్యం పూర్తిగా నిండిపోవడంతో అదనపు గేట్లను తెరిచి బిషన్ సింగ్ జేడీ స్టాండ్ 12,000 సామర్థ్యంలోనూ ఫ్యాన్స్ ను అనుమతించారు. ప్రేక్షకులు స్టేడియం లోపలికి వచ్చే సమయంలో కొంత తోపులాట కూడా జరిగింది. అయితే కోహ్లీ బ్యాటింగ్ చేద్దామనుకున్న అభిమానులు మ్యాచ్ లో మొదట రైల్వేస్ బ్యాటింగ్ చేయటం ఒకంత నిరాశకు గురిచేసింది. రైల్వేస్ తొలి రోజే ఆల్అౌట్ అవ్వడంతో రెండో రోజు కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉండటంతో అభిమానుల సంఖ్య మరింత పెరగొచ్చు. మొదటి రోజు బ్యాటింగ్ కు రాకున్నా కోహ్లీ ఫీల్డింగ్ లో తనదైన ఆవభావాలతో ఫ్యాన్స్ ను అలరించారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు కూడా. ఇక తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు స్టేడియానికి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు నియంత్రించేందుకు పౌర మిలిటరీ బలగాలను మోహరించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే బలగాల కండ్లు కప్పి ఒక అభిమాని మైదానంలోకి ప్రవేశం చేశారు. కోహ్లీ కాళ్లకు మొక్కే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫ్యాన్స్ పట్ల కఠినంగా వ్యవహరించవద్దని కోహ్లీ కోరాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ రంజీలో ఆడటం కొంత ఆశ్చర్యకరమైన విషయమే అయినా తన కెరీర్లో మొదట ఎలా బిహేవ్ చేశాడో అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక సాధారణ క్రికెటర్లా ఉండటం తన హుందాతనం చాటిన వాడిగా చెప్పుకోవచ్చు. ఇక కెరీర్ విషయానికి వస్తే T20లకి బ్రేక్ ఇచ్చిన కోహ్లీ కేవలం వన్డే టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. కొన్ని రోజుల్లో రాబోయే ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ పైన ఇండియన్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకోవడంతో సీనియర్ ఆటగాడిగా కోహ్లీ ఏ రకమైన ప్రదర్శనను రాబడతాడో చూడాలి. మరి ఈ మధ్య కొద్దిగా ఫామ్ కోల్పోయిన కోహ్లీ తన మునుపటి ఫామ్ను కొనసాగించి బ్యాటింగ్లో రాటుదేలుతాడో లేదో చూడాల్సిందే.